శ్రీ మాత్రే నమ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. మాసఫలాలు కార్యక్రమంలో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, ఆ తదుపరి చూసినట్లయితే రేవతి నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే కనుక చతుర్థ గ్రహ కూటమి కనపడుతోంది. రాహువు, శుక్రుడు, బుధుడు, శని భగవానుడితో కూడి మన రాశిలోనే కనపడుతున్నారు. ద్వితీయంలో రవి గారు, తృతీయంలో చంద్రగురువులు, పంచమంలో కుజుడు, సప్తమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ మే నెలలోని మరి గ్రహ సంచారాలు చూస్తే మార్పులు చేర్పులు గట్టిగానే కనపడుతున్నాయి. అదేవిధంగా రాహు చూస్తే మళ్ళీ ద్వాదశంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇక్కడ ఒక్కసారి ప్రస్తావించుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని వ్యవహారాల్లో ఏంటంటే కనుక 18వ తారీఖు వరకు కూడా మనకి 4 గ్రహాలు నడిచినా 18వ తారీఖు నుంచి రాహువేమో వెళ్ళిపోతున్నాడు కాబట్టి 12th హౌస్కి 3 త్రిగ్రహ కూటమే నడుస్తుంది. అందువలన కొంచెం పర్వాలేదు. నెలాఖరికి వస్తువులకు బుధుడు కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక 2 గ్రహాలే ఉంటాయి. అందువల్ల మీనరాశి వారు కష్టకాలం తగ్గుతోంది అని చెప్పొచ్చు. తర్వాత ఏమిటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో మీకు ఏంటంటే కనుక ఈ యొక్క త్రిగ్రహ కూటమి అంటే 3 గ్రహాలు మీ దానిలో ఉండగా మిమ్మల్ని మీ ఆఫీసులో వాళ్ళు ఉండొచ్చు, సాటి ఉద్యోగస్తులు ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, లేకపోతే వృత్తుల్లో ఉండొచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఇరికించే కార్యక్రమం పడతారు. జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటంటే కనుక మీరు అనని మాటలు అన్నారని, చేయని పనులు చేశారని, లేకపోతే కనుక సృష్టించి విమర్శలు ఇవన్నీ కూడా మోసుకెళ్ళి క్యారీ బ్యాగ్లో క్యారీ చేసుకొని అవతల వాళ్ళకి అప్పచెప్పి మీకు నష్టం పరిచేలాగా చెయ్యడానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళే కారకత్వం అవుతారు. అందువల్ల ఆల్వేజ్ బీ కేర్ఫుల్. నాలుకని చాలా పొదుపుగా, హితంగా, మితంగా వాడండి. ప్రియంగా మాట్లాడండి. ఎంతవరకు అవసరమో అంతవరకునే కల్పించుకోండి. ఏ గొడవల్లోని ఏ ఇద్దరి మాటల్లోని మీరు కల్పించుకోకండి. గొప్ప వస్తుంది కదా అని ఏదైనా పని చేస్తే మీరు చిక్కుల్లోనే పడతారు. అందులో ఏం తిరుగులేదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కారణం ఏమిటంటే ద్వితీయ రవి ఆయన మళ్ళీ తృతీయంలోకి వెళ్ళే వరకు 15వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు కూడా చేతి నిండా డబ్బులు ఉన్నాయనేసి ఫుల్గా ఖర్చు పెట్టేకండి. జాగ్రత్తగా ఉండండి. కాస్త పొదుపుగా మీరు ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అనేది
రిమోట్ కంట్రోల్ మీ చేతిలోనే ఉంది. ఆ తదుపరి మీ ఇష్టం మరి. అందుకని జాగ్రత్తగా మీరు ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే గనక తొందరపాటు మాటలు లేదా తొందరపాటుతనము, తొందరగా ఏంటంటే గనక అయిపోవాలి పని. ఏ నిమిషంలో నేను లేడికి లేచిందే పరుగు. నేను ఆ పని పూర్తి చేసేయాలి అనే ఆలోచనలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గనక దాని వలన ఆ తొందరపాటుతనం వలన అసలు విషయం పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏంటంటే గనక అనవసరమైన ఖర్చులైపోయి, అనవసరమైన శ్రమ అయిపోయి, శ్రమయేవ జయతే అనేటటువంటి అన్నారు కదా అని తొందరపాటుతనం వల్ల మనం అక్కడ వ్యక్తి లేకుండానే అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి రావటం, లేకపోతే అక్కడ పనులు జరగకపోవడం, లేకపోతే ఎక్కడైనా సరే మనం ఏ ట్రాఫిక్‌లోనో స్టక్ అయిపోవడం, ఇలాంటివి జరిగి మనకి కొంచెం కాలం దుర్వినియోగం అవ్వడానికి అవకాశం కనపడుతుంది. అంటే కాలాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలాతీతాయ నమః, కాలాయ నమః అంటాం కదా మనం ఈశ్వరుడిని. అందువల్ల ఆ యొక్క కాలస్వరూపుడిని మీరు తలుచుకుంటూ ఏ పనికన్నా బయలుదేరే ముందు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ గురవే నమః అనుకుంటూ ముందుకు మొదలుపెట్టండి. తదుపరి ముఖ్యంగా ఏంటంటే గనక శత్రు భయం ఉంటుందండి. శత్రు భయం ఎలా ఉంటుందంటే పక్కల బల్లెంలా ఉంటుందనమాట. ఏ విధంగా అంటే ఏ మాట మీరు మాట్లాడినా మీ చుట్టూ ఉన్నవాళ్ళే శత్రువులకి చేరవేసే వైనం కనపడుతుంది. అదేవిధంగా మీకు మీ దగ్గర చేసే పని వాళ్ళే మీకు ఎదురు తిరిగే కార్యక్రమాలు కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో వాళ్ళ ఘర్షణకి మీ దగ్గర మాని వాళ్ళు మేము తర్వాత వస్తాం వాళ్ళు మానేస్తేనే మేము పని చేస్తాం. అలాంటి డిస్కషన్స్ కూడా మీకు వచ్చే కార్యక్రమం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా చాలా మీరు ఏంటి చెప్పాలంటే గనక సమన్వయకర్తగా మీరుంటేనే తప్ప అస్సలు మీరు ముందుకు వెళ్ళలేరు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్లు, ఒప్పందాలు వీటికి ఈ మాసం నాకొద్దు, మే నెల నాకు కలిసి రాదు అని చెప్పండి. ఇందులో మొహమాటం లేదు. అగ్రిమెంట్ల విషయంలో కానీ, ఏదైనా ఒప్పందాలు, ఒడబడికల విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ మనకి అవతల వాళ్ళు మనల్ని మోసం చేసే కార్యక్రమం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాల్లో కూడా పూర్తిగా సెకండ్ ఒపీనియన్ తీసుకుని కానీ మీరు ముందుకు వెళ్ళకండి. ఏ విషయంలో అయినా సరే. వాళ్ళు రాజీకి వచ్చారన్నా కూడా మీరు నమ్మబోకండి. ఎందుకంటే మనీ అంతా అయిపోతుంది. తర్వాత మళ్ళీనేమో యథా రాజా తథా ప్రజ. కోర్టు సెలవులు ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ నేను మాట్లాడనని చెప్పేయండి. ఇందులో ఏం మొహమాటం లేదు. తదుపరి ఏమిటంటే గనక సహ ఉద్యోగులతో మీకు పక్కలో బల్లం అంటే వీళ్ళే. సహ ఉద్యోగులతో లేకపోతే మనకి బాగా ముందుకు తీయగా మనల్ని పొగుడుతూ వెనకాల శూలాలతో గుచ్చేటటువంటి కత్తుల్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల నిమిత్తం ఏదైనా ఇల్లు మార్పుళ్ళు లేకపోతే ఏదైనా స్థలాలు కొనడం గురించి వాటి గురించి ఈ మాసం కొంచెం తటస్థంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మనకి సోసోగా ఉంది. 100% లేదు, కనీసం 80% లేదు, 50% కూడా సోసోగా ఉంది. కాబట్టి కాస్త ఆగి ఈ అంటే 3 గ్రహాలు కూడా తొలగిపోతాయి కదా. ఇప్పుడు చూడండి, రాహువు చూస్తే ద్వాదశంలోకి వచ్చేస్తున్నాడు 12వ ఇంటికి. తర్వాత బుధుడు కూడా కదిలిపోతున్నాడు. కదిలిపోతే ఇంకప్పుడు శుక్రుడు శని భగవానుడే ఉంటారు. అంతవరకు ఓపిక పట్టండి. ఓపిక పడితే ఆ తర్వాత మీకు తిరుగులేదు. నెలాఖరు వరకు ఓపిక పట్టండి, ఏం పర్వాలేదు. తర్వాత అంతా కూడా జయం కలుగుతుంది. అన్ని విధాల యోగదాయకంగా ఉంటారు. ప్రతి వారం శనివారం నాడు శనివారం చేసి ఒక్క పొద్దు ఉండండి. తప్పనిసరిగా హనుమాన్ చాలీసా, హనుమంతుడి గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా కనీసం 12 సార్లు చదివి హనుమంతునికి బెల్లం ముక్క, అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదన చేసి తమలపాకులతో పూజ చేయించండి. తప్పనిసరిగా అక్కడ ఉన్న పేదవాళ్ళకి భోజనం దానం చేయండి, చెప్పులు దానం చేయండి. అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది.